ఆన్లైన్ లో లక్కీ డ్రా ప్రచారం కలకలం. హైదరాబాద్ పంజాగుట్ట పిఎస్ లో సినీ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. 399 రూపాయలు చెల్లించి ఫార్చునర్ కార్, ఐఫోన్, టీవీ, బైక్ పొందొచ్చంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పబ్లిక్ నుండి కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నట్టుగా కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకులు ప్రమోషన్ కోసం టీటీడీ టెంపుల్ ఎంచుకున్నారని కళ్యాణి ఆరోపించారు. దీంతో పోలీసులు ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్ పై 318 ఆఫ్ 466 ఐటీ యాక్ట్ 2008 కింద కేసు నమోదు చేశారు. మళ్ళీ ఓపెన్ రాసి బాక్స్ వేస్తాం. సో ఇది ఎప్పుడు ఓపెనింగ్ చేస్తున్నాం అనే డేట్ కూడా అనౌన్స్ చేస్తాం మీకు. సో అందరు రెడీగా ఉండండి, జల్దీ కూపన్ తీసుకోండి. అలా కూపన్ డేట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు కూపన్స్ దొరకవు. ఓకేనా? అందరికి ఆల్ ద బెస్ట్, రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియో తోటి మీ ముందు కంప్లీట్ వస్తాం. ఓకే, తెలుసు కదా మన BMW కార్ అయితే లక్కీ డ్రా అయితే సక్సెస్. వీటి పట్ల అప్రమత్తంగా ఉండండి అంటూ హైదరాబాద్ సిపి సజ్జనార్ ట్వీట్ చేశారు. రీల్స్ లో బిల్డప్, రియాలిటీలో ఫ్రాడ్ అన్నారు. లక్కీ డ్రా ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు సజ్జనార్. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కార్లు, బైక్లు, ప్లాట్లు, డీజేలు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు సిపి. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ దందా బంద్ కావడంతో వీళ్ళు లక్కీ డ్రాలంటూ కొత్త వేషాలతో దర్శనమిస్తున్నారు అన్నారు. అమాయక ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని నిండా ముంచుతోన్న ఇన్ఫ్లుయెన్సర్స్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మోసాలకు పాల్పడే వారు సెలబ్రిటీస్ అయినా, సోషల్ మీడియా స్టార్స్ అయినా సరే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. పాపులారిటీని అడ్డు పెట్టుకుని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సిపి. ఓపెన్ డేట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు కూపన్స్ దొరకవు. ఓకేనా? అందరికి ఆల్ ద బెస్ట్, రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియో తోటి మీ ముందు కంప్లీట్ వస్తాం. ఓకే, తెలుసు కదా మన BMW కార్ అయితే లక్కీ డ్రా అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. మన బ్రోక్ అయితే బండి కూడా ఇచ్చేసినాం. సో ఇప్పుడు మళ్ళీ మనం అయితే మన లక్కీ డ్రా అయితే ఫార్చునర్, మన క్రేజీ ట్రావెల్స్ లో మనం అయితే మళ్ళీ ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, అసలు ఏంటి లక్కీ డ్రా ఇష్యూ? పోలీసులు ఏం చెప్తున్నారు? అలాగే వాళ్ళ మీద పెట్టిన కేసుల డీటెయిల్స్ ఏంటి? రైట్ నేత్ర, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కొంత తగ్గడంతో ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఈ లక్కీ డ్రా పేరిట మోసాలకు పాల్పడుతున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ దేవస్థానాన్ని అక్కడ ప్రచారం కోసం ఎంచుకున్నటువంటి ఇద్దరు యువకులు కూడా ఈ లక్కీ డ్రాకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అక్కడ ప్రస్తావిస్తూ ఎవరైనా డబ్బులు చెల్లించినట్లయితే వాళ్ళకి ఫార్చునర్ కార్లతో పాటు ఐఫోన్ మొబైల్స్, అంతేకాకుండా ఇతర వస్తువులన్నింటినీ కూడా గిఫ్ట్ చేస్తామంటూ కూడా తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళు అక్కడ ఎంచుకొని ఈ విధంగా లక్కీ డ్రాకి సంబంధించినటువంటి వాటిని ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. గతంలో మనం చూసుకుంటూ వచ్చాము, బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేసినటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు దాంట్లోని కొంతమంది ఇప్పుడు మాత్రం ఈ లక్కీ డ్రాకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి అమాయకుల ప్రజలను మోసం చేస్తున్నారంటూ కూడా ఒకవైపు సిపి సజ్జనార్ ఒక ట్వీట్ని చేయడం కూడా జరిగింది. అయితే తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక కేసును రిజిస్టర్ చేశారు. కరాటే కళ్యాణి ఈ యొక్క టీటీడీ దేవస్థానాన్ని అక్కడ ప్రచారానికి ఎంచుకొని ఈ విధంగా ఒక ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్లు ఈ యొక్క లక్కీ డ్రాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేస్తున్నారంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ చేసినటువంటి పోలీసులు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అన్నిటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటారు. ఒకటి ఈ బెట్టింగ్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్తో పాటు ఈ యొక్క లక్కీ డ్రాకి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్తో పాటు లక్కీ డ్రాకి సంబంధించినటువంటి ప్రమోటర్స్, అంటే ఈ ఆర్గనైజర్గా ప్రవీణ్, ప్రమోటర్గా ఎవరైతే నరేందర్, ఈ ఇద్దరు కూడా ఈ లక్కీ డ్రాకి సంబంధించి ఈ విధంగా ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రదేశాలను ఎంచుకోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆర్గనైజర్ విషయానికి వస్తే మాత్రం ఎంట్రీ ఫీజు ఒక 289 రూపాయలంటూ కూడా ఒకవైపు తక్కువ ప్రైస్ని చూపిస్తూ అమాయక ప్రజల దగ్గర నుంచి ఈ విధంగా 280 రూపాయలని తీసుకుంటూ కూడా పెద్ద మొత్తంలో వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. మరొక వైపు ఎవరైతే ఆర్గనైజర్గా ఉన్నటువంటి వాళ్ళు 399 రూపాయలకు మీకు విలువైనటువంటి మొబైల్ ఫోన్స్ వస్తాయి, లేదంటే ఫార్చునర్ కార్ వస్తుంది, ఇవి మీకు వచ్చినటువంటి ఆ కూపన్ అన్నింటినీ కూడా ఒక లక్కీ డిప్పులో వేస్తాము, ఆ తర్వాత ఒక రోజును తీసుకొని ఆ రోజులో ఈ యొక్క వాటన్నిటినీ కూడా ఆ డ్రా తీసిన తర్వాత ఏదైతే చిట్ వస్తుందో దాంట్లో మీరు సెలెక్ట్ అయ్యారంటూ కూడా ఈ 399 రూపాయలకి మీకు డబ్బులు వస్తాయంటూ కూడా ఈ విధంగా పెద్ద మొత్తంలో కూడా వీళ్ళు ప్రచారం చేయడంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బులను వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే క్రేజీ బాయ్స్కి సంబంధించినటువంటి ఒక పేజ్, ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి ఆ ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించినటువంటి పేజ్ను ఒకవైపు దాన్ని ట్యాగ్ చేస్తూనే కరాటే కళ్యాణి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా కూడా ఎవరైనా సరే ఇందులో సెలబ్రిటీస్ ఉన్నా ఎవరున్నా సరే వాళ్ళను ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ ఉంటుందంటూ కూడా సిపి సజ్జనార్ హెచ్చరిస్తూ ఉన్నారు. లక్కీ డ్రా మోసాల బారిన ప్రజలు పడొద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ జ్యోతి.